ఈరోజు మనము ఎండు చేపల కూర చేసుకుంటున్నాము. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసి నూనె మరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోలించాలి. మంచి బ్రౌన్గా గోలించేంత ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాక ఇప్పుడు దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని అలానే పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేపలు వేసుకొని అవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారము అలానే తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలియబెట్టి మూత పెడితే ఆవిరికి మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు మగ్గాయండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకొని గ్రేవీ కోసము మనము దాంట్లో ఉడికింత వరకు నీళ్లు పోసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత ముద్దగా గ్రేవీ ఉందో. కొంచెం అన్నంతో కొంచెం కూరతోటి ఎక్కువ అన్నం తినచ్చు. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని